వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. ముంబై ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ క్లాస్ 1 పోస్ట్ ముంబై అథారిటీ ఫోర్ట్ ఆఫ్ అథారిటీ ముంబై ఫోర్ట్ ఆఫ్ అథారిటీలోని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఆహ్వానించడం జరిగింది. రిక్రూట్మెంట్ క్లాస్ 1 పోస్టులు టోటల్ 14 పోస్టులు ఉన్నాయి. 14 పోస్టులు ఉన్నాయి. అప్లై ఆన్లైన్లో ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మొత్తం కేర్ఫుల్గా చదివి డీటెయిల్గా చదివి అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మధ్యలో చూసి ఫుల్గా చూడడం వల్ల మొత్తం ఎలా అప్లై చేయాలో, ఏ పోస్టులు ఉన్నాయో మొత్తం తెలుస్తుంది. డీటెయిల్గా చెప్తాను. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని. అలాగే ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్ కూడా లాస్ట్ డేట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే 6వ తారీఖు మార్చ్ 6వ తారీఖు మార్చ్ 2026న. రిజిస్ట్రేషన్ క్లోజ్ చూసుకుంటే ఏప్రిల్ 6వ తారీఖున రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ షార్ట్గా ఇన్ఫామ్ చేస్తారు. మిమ్మల్ని ఇన్ఫామ్ చేస్తారు ఎప్పుడనేది. అభ్యర్థులు ఫాలో అవ్వండి, ఇన్ఫామ్ చేస్తారు. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ త్రూ లింక్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ని ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. www.mumbaifort.gov.లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ కెరీర్ జాబ్స్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్ట్ వైజ్ అసెట్ డైరెక్టర్ ఈడీపీ నుంచి ఒక పోస్ట్ ఉంది. అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ కోసం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డిగ్రీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్, ఆపరేషనల్ రీసెర్చ్ ఎకనామిక్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉంటే అర్హత. శాలరీ చూసుకుంటే పే స్కేల్ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది పర్ మంత్. అలాగే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్లోనే సేమ్ ఒక పోస్ట్ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా 2 years ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఇంకా మంచిది. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. శాలరీ చూసుకుంటే 50,000 to 1,60,000 దాకా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. త్వరగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు మంచి ప్రమోషన్స్ ఉంటాయి. క్యాటరింగ్ ఆఫీసర్ చూసుకుంటే ఇక్కడ సేమ్ ఒక పోస్ట్ ఉంది. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ డిగ్రీ, డిప్లొమా క్యాటరింగ్ చేసి ఉండాలి. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. ఎక్స్పీరియన్స్ సోషల్ వర్క్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. శాలరీ సేమ్
అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి ఒక పోస్ట్. అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రాల్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ చేసి ఉంటే చాలా మంచిది. అది ఒక పోస్ట్ ఉంది. శాలరీ అక్కడ చూసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఇంజనీరింగ్ సేమ్ 2 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. శాలరీ సేమ్ బేసిక్ పే. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మెకానికల్ 2 పోస్టులు ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్స్ ఓన్లీ. డిగ్రీ ఈక్వలెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే ఇంకా మంచిది. 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సేమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కూడా ఎలక్ట్రానిక్స్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ శాలరీ. అలాగే డిప్యూటీ సెక్రటరీ చూసుకుంటే 60,000 to 1,80,000 దాకా ఉంటుంది ఫర్ మంత్ శాలరీ. సింగిల్ ఒక పోస్ట్ ఉంది. అన్రిజర్వ్స్ జనరల్ క్యాండిడేట్స్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కలిగి ఉండాలి. 9 సంవత్సరాలు ఫీల్డ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో పర్సనల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్స్లో 9 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మంచిది. అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. డిప్లొమా పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ విధంగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంకా మంచిది. అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకుంటే ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్స్ ఒకటి, రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఒకటి. ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ డిప్లొమా సోషల్ సైన్సెస్లో చేసి ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. 5 years ఎక్స్పీరియన్స్ లేబర్ లా మరియు ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆఫీసర్, ఇండస్ట్రియల్ కమర్షియల్ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండాలి. మరాఠీ తెలిసి ఉంటే ఇంకా మంచిది. నైన్త్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఇన్ వెల్ఫేర్స్ ఈ 2 పోస్టులు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా సోషల్ సైన్సెస్ చేసి ఉండాలి. ఏదైనా 9 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో మరాఠీ కంపల్సరీగా వచ్చి ఉండాలి. సేమ్ 4 months 60,000 to 1,80,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. ప్రమోషన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. దయచేసి అప్లై చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.